2004 డిసెంబర్ 26న ఇండోనేషియా సుమత్రా తీరాన్ని భారీ భూకంపం కుదిపేసి వచ్చిన సునామీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 14 దేశాలను మట్టిలో కలిపిన ఆ విపత్తులో 2.3 లక్షల ప్రాణాలు పోయాయి. ఇప్పుడు అదే స్థాయిలో మరో భారీ సునామీ జపాన్ను కుదిపించబోతుందంటూ ఊహాగానాలు కలకలం రేపుతున్నాయి. జూలై 5న జపాన్పై భారీ సునామీ ముంచుకొస్తుందని జపాన్కు చెందిన మాంగా కళాకారిణి టాట్సుకి న్యూ బాబా వంగా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె భవిష్యవాణి చేయడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే హాంకాంగ్ నుండి జపాన్కు వచ్చే విమానాలు 83% వరకు రద్దవడంతో పరిస్థితి గంభీరంగా మారింది. టూరిజం రంగం ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది. అదే సమయంలో జపనీస్ ప్రభుత్వం మాత్రం ప్రజలను శాంతంగా ఉండమని కోరుతోంది. ఇది కేవలం పుకారే అని ప్రభుత్వం చెబుతున్నా ప్రజలు మాత్రం భయాందోళనలో ఉన్నారు. 2011లో ఫుకుషిమాలో జరిగిన అణు ప్రమాదాన్ని ముందుగానే ఊహించినట్టు టాట్సుకి చెప్పడం ఆమెకు భరోసా కలిగిస్తోంది. జపాన్లో భూకంపాలు సర్వసాధారణమైన ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. టాట్సుకి చెప్పిన ప్రకారం జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో పెను పగుళ్లు ఏర్పడి టోహోకు భూకంపం కన్నా మూడింతల పైగా అలలు తీరానికి చేరతాయని అంచనా వేసింది. దీంతో హాంకాంగ్ ఎయిర్లైన్స్ కగోషిమా, కుమామోటో వంటి నగరాలకు సర్వీసులు నిలిపివేసింది. ఈ అంచనాలకు కారణం టాట్సుకి గతంలో చెప్పిన జోస్యాలు నిజం కావడమే. ఆమె కోవిడ్-19 మహమ్మారిని ముందుగానే ఊహించినట్టు చెప్పడం, 2030లో కోవిడ్ మరొక ప్రాణాంతక రూపంలో తిరిగి వస్తుందని చెప్పడం ప్రజల్లో మరింత భయం కలిగిస్తోంది. ఇంతటి కలకలం చిన్న జోస్యంపై రావడం విస్మయం కలిగిస్తోంది. కానీ ఇదంతా యాదృచ్ఛిక సంఘటనలేనా లేక నిజంగానే ఆమెకు భవిష్య జ్ఞానం ఉందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఇలాంటి భవిష్యవాణుల చరిత్రలో నోస్ట్రాడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగా వంటి కొద్ది మంది పేరుగాంచారు. నోస్ట్రాడామస్ తన లెస్ ప్రొఫెటిస్ పుస్తకంలో 1000కి పైగా అంచనాలు చేశాడు. వాటిలో కొన్ని చారిత్రక ఘటనలకు సరిపోవాలని అనేక మంది విశ్వసిస్తున్నారు. ఫ్రెంచ్ విప్లవం, 2వ ప్రపంచ యుద్ధం, హిరోషిమా, నాగసాకి అణుబాంబులు, డయానా మరణం, 9/11 దాడులు వంటి అందులో ఉన్నాయంటారు. అలాగే తెలుగులో ప్రసిద్ధి చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా భవిష్యవాణులతో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన అనేక సంఘటనలు ప్రస్తుతం నిజమయ్యాయని కొంతమంది నమ్ముతారు. దేవాలయాల విధ్వంసం, వాహనాల అభివృద్ధి, రాజకీయ మార్పులు మొదలైనవి అందులో ఉన్నాయి. ఇప్పుడు న్యూ బాబా వంగ కూడా అదే స్థాయిలో పాపులర్ అవుతుందా అన్నది చూడాలి. జూలై 5 వరకు ఎదురు చూద్దామనేది చాలా మంది అభిప్రాయం. ఇది పూర్తిగా వాస్తవమా లేక కేవలం భయభ్రాంతుల కల్పన అనేది సమయమే చెబుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.